యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనాన్ని అందరం కలిసి మీ భాగాలను చదవడానికి ప్రయత్నం చేయండి. మాకు తండ్రివి నీవే, అబ్రహామును నీవే మా తండ్రివి. మరొకసారి చూద్దామా, పూర్తి చదువుదాం ఈసారి, మరొకసారి పూర్తిగా. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. రోమిలికి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు 25 వచనాలు, మరి 23, 24, 25 మొత్తం కలిసి ఉంటాయి. దీన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 23, 24, 25 వచనాలు కలిసి చదువుకుందాం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్ని జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యం కనుపరచవలనని నేమి, ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రియులనియు పేరు పెట్టుదును. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దైవమైన మీ నామం బట్టి స్తోత్రాలు. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. మీ ప్రియకుమారుని పాదముల చెంత చేరి యేసు ప్రభు నామంలో మీ పాసలు కూర్చుంటున్నారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆరాధనకై మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో సన్నిధికి రావడానికి సాయం చేయండి. చేరు వచ్చిన వారంతా పరిస్థితిస్తున్నా పరిశుద్ధుడైన మా తండ్రి, నిలబడుతున్న మీ దాసును కూడా అభిషేకించి వాడుతున్నాండి. పరిశుద్ధ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ కనికిరాని కోరుతూ కొన్ని తలంపులు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా 63వ అధ్యాయము 16వ వచనంలో జాగ్రత్తగా చదివేటప్పుడు గమనించండి, అర్థం చేసుకుంటూ చదవండి, అర్థం చేసుకుంటూ చదవాలా. చదువుతా చూడండి. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును నెరుగకపోయినను, ఇశ్రాయేలు అని నాకు ఈ మాట రూఢిగా అర్థమైంది. తండ్రివి మాకు అంటే అబ్రహాము మమ్మల్ని ఎరుగకపోయినా మాకు తండ్రి మాత్రం నువ్వే. ఇంకా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మాకు తండ్రివి. అంగీకరించకపోయినా, అబ్రహాం కూడా ఎరగకపోయినా మాకు తండ్రివి నీవే కదా అని చెప్పబడుతూ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరి యొక్క ఆర్తనాదం. అబ్రహాం మమ్మల్ని అంగీకరించకపోయినను, మమ్మల్ని పిల్లలుగా అంగీకరించకపోయినా, అది అబ్రహాం మమ్మల్ని పిల్లలుగా అంగీకరించకపోయినా, ఇశ్రాయేలు కూడా తన జనాంగములో దేవుడు. ఈ మాటలు ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు ఒక అద్భుతమైన, జాగ్రత్తగా ఇందాం. రోమిలికి రాసిన పత్రికలో కూడా ఆ మాటను కూడా చదివినప్పుడు ఏమని, నా జనం కాని వారికి నా జనులని పేరు పెట్టుదును అని దేవుడు చెప్తున్నాడు.
ఇది అన్యజనులను గురించిన విషయాలు, ఇవి అన్యజనుల యొక్క మరి విషయాలు. రోమా 9వ అధ్యాయంలో 25 నుండి చూద్దాం. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. అది తర్వాత ఇంకేమంటాడు, మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటని జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. ఎంత మంచి మాట చూడండి. నా జనులు కారు మీరు అని దేవుడు ఒక జనాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ జనమే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యం. ఇశ్రాయేలీయులు ఎవరంటే దేవుని ప్రజలు, దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నవారు, తర్వాత దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నవారు. ఈ భూమి మీద దేవుని ఆలోచనలన్నిటినీ తారుమారు చేసినాడు మానవుడు. దేవుని ఉద్దేశములన్నిటినీ మనిషి ఏం చేసినంటే తారుమారు చేసినాడు. ఆయన సంకల్పాలన్నిటినీ మనిషి బుగ్గిపాలు చేసినాడు. ఇలాంటి పరిస్థితులలో భూమి మీదికి అందరూ కూడా మరి ఏ భేదము లేకుండా అందరూ కూడా పాపులు అని చెప్పబడింది. ఆదాము చేసిన అతిక్రమమును పోలి మనుషులందరూ ఏమైనారు? పాపులు. ఆదాము చేసిన అతిక్రమం, ఈ పాపము ద్వారా ఒక్కడి ద్వారా భూలోకంలో ఉన్న మనుషులందరూ ఏమైపోయినారు? పాపులైపోయినారు. అంటే పాపులుగానే వస్తున్నారు. ఎందుకు? ఒకని అవిధేయత వలన మనుషులందరూ ఏమైనారు? పాపులైపోయినారు. ఇలాంటి పాప జనాంగములో, ఇలాంటి పాపిష్టి లోకంలో నుండి దేవుని కొరకు ఒక రాజ్యాన్ని నియమించుకోవాలనుకున్నాడు. తన కొరకు ఒక సొంత ప్రజలు, తన నామం పెట్టబడిన ప్రజలు, దేవుని ప్రజలు వింటున్నారా? దేవుని రాజ్యానికి సంబంధించిన వారు, నా వారసులు భూమి మీద ఉండాలి అనుకున్నాడు దేవుడు. అందుకే ఆయా తరాలలో మనుషులను దేవుడు ఆయా తరాలలో మనుషులు చూస్తూ వచ్చినప్పుడు లోకమంతా కూడా పాపముతో నిండింది. నోవాహు కాలంలోకి వచ్చిన తర్వాత నువ్వు అక్కడివే నా దృష్టికి నీతిమంతుడుగా కనపడుతున్నావు అన్నాడు. మిగతా భూమి మీద ఆ కాలంలో భూమి మీద విస్తరించిన ఈ జనాంగం అంతటిని ఏం చేసినంటే జలప్రలయం చేత తుడిచేసాడు. అలాగే నోవాహు కుమారులు ముగ్గురైతే షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురు నుండి మరలా జనం వచ్చినారు, మరలా జనం విస్తరించినారు. ఆదికాండం 11వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే ఒక బాబేలును కట్టుకొని, ఒక గోపురాన్ని కట్టుకొని, అది ఆకాశం అంటున్నంతగా బాబేలును అది పెద్దగా కట్టుకొని మనం ఇక్కడే ఉందామని చెప్పేసి వారు ఆలోచన చేసినప్పుడు దేవుడు అక్కడ భాషలను తారుమారు చేసినాడు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజున్న భాషలన్నీ కూడా అక్కడి నుండి వచ్చినవే. ఎక్కడి నుండి? బాబేల్, దానినే బాగ్దాద్ అని కూడా చెప్పబడింది. ఆ ప్రాంతం నుండి ఈ జనమంతా ఏం చేశారంటే రకరకాలైన భాషలలో రకరకాలైన భాషలు అక్కడ తారుమారు చేయబడినాయి. వింటున్నారా? అక్కడి నుండి ప్రపంచమంతా మానవ జాతి ఏం చేశారంటే చెదిరిపోయినారు. ఈరోజు భూమి మీద ఉన్న ఇన్ని రకాలైన భాషలు ఎక్కడి నుండి వచ్చినాయంటే అక్కడి నుండే భాషలు వచ్చినాయి. సరే, ఈ చెదిరిపోయిన ప్రజలలో ఎవరైనా దేవునికి నచ్చిన వాళ్ళు, అంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఒక వ్యక్తి కనపడాడు. ఆయన ఎవరు? అబ్రహాం కనపడినాడు. అబ్రహామును పిలిచినాడు. అబ్రహాం, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. అంటే అబ్రహాం ఏం చేయాలి? నేను చెప్పినట్లు నీవు చేయాలి. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీలో నుండి గొప్ప జనాన్ని తీస్తా అన్నాడు. వీరే నా స్వకీయ సాంపాద్యముగాను నా సొంత ప్రజలుగా ఉంటారు
అని దేవుడు కోరుకున్నాడు అబ్రహాము నుండి. ఆ ప్రజలే ఇశ్రాయేలీయులు. ఆ ప్రజలే దేవునికి స్వకీయ ప్రజలు, సొంత ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు. చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా. నీవు ఆశీర్వాదముగా ఉందువు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. చాలు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక లోకంలో ఉన్న ప్రజలు అంతా ఎలా ఉన్నారు? లోకంలో ఉన్న ప్రజలంతా ఎలా ఉన్నారు? తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న ప్రజలంతా తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తమకిష్టమైన మతాలను పెట్టుకొని ప్రబలమై భూమి మీద దేవుని మర్చిపోయినారండి. కలుషితమైపోయినారు. దేవుడేంటో, దేవుని ఇశ్రాయేలులో కూడా కొంతమంది దేవుణ్ణి ఎరగని తరం పుట్టిందని చెప్పబడుతూ వచ్చింది. దేవుడు ఎవరో ఎరగని తరం పుట్టిందంట ఇశ్రాయేలులో కూడా. అంటే దేవుడు ఏమని కోరుకున్నాడు? భూమి మీద నా స్వకీయ సాంపాద్యం ఉండాలా, నా రాజ్యం ఉండాలా, నా పేరు పెట్టబడిన ప్రజలు ఉండాలని కోరుకున్నాడు. చూద్దాం కొన్ని వచనాలలో ఈ ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నట్లు కూడా ఎలాంటిది ఉందంటే, వీరు ప్రత్యేకంగా ఉండాలా. నా ప్రజలైన మీరు ఎలా ఉండాలంటే చాలా ప్రత్యేకంగా ఉండాలా. అన్ని జనులతో కలవకూడదు, అన్ని జనులతో మీరు వివాహం ఆడకూడదు, వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు ఎలా ఉండాలా? నా సొంత ప్రజలుగా మీరు ఉండాలా, నా స్వకీయమైన సాంపాద్యంగా మీరు ఉండాలా. మీతో నా నిబంధనను స్థిరపరుస్తానని చెప్పేసి అబ్రహాముతో, నీతో నా నిబంధనని స్థిరపరుస్తా అంటాడు. ఇశ్రాయేలుతో చెప్పిన మాట చూడండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండము 18:5వ వచనం. ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనమేంటో, మన చరిత్ర ఏంటో తెలియకపోతే ప్రభువుని ఏమని ఆరాధిస్తాం? ప్రభువుకి ఏమని మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం? చదవండి. అన్యుడు చూడండి ఎలా ఉండాలనో ఇశ్రాయేలీలు. అన్యుడు మీ మధ్యకు సమీపించకూడదు. అది ఎలా ఉండాలంట? మీరు ఎలా ఉండాలి? అన్యుడు మిమ్మల్ని సమీపించకూడదు అంటే అన్యుడితో నువ్వు సవాసం చేయకూడదు, అన్యుడితో మీరు వియ్యం ఉండకూడదు. వియ్యం అంటే సంబంధాలు, పెళ్లి సంబంధాలు మీరు కలిగి ఉండకూడదు. అంటే వాళ్ళ పిల్లల్ని మీకు, మీ పిల్లల్ని వాళ్ళకి అట్లా మీరు కలిగి ఉండకూడదు. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. ద్వితోపదేశకాండం కూడా చూడండి ఎలాంటి ఖచ్చితమైన నియమము ఇశ్రాయేలీలకు దేవుడు పెట్టినాడు. ఇశ్రాయేలులో మీరు ఎలాంటి వారు చేరకూడదు అంటే ఇశ్రాయేలీలు ఎలా ఉండాలనుకున్నాడు? స్వచ్ఛమైన వారుగా, దేవునికి ప్రియమైన వారుగా, ఏ లోపము లేని వారుగా దేవుని కోసం ఉండాలని ఆ రోజే ఇశ్రాయేలీలో నుండి వారిలో శ్రేష్టమైన వారిని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ఇలాంటి వారు నా రాజ్యం, ఇలాంటి వారు నా ప్రజలు అని. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజముతో చేరకూడదు, వాళ్ళతో సవాసం చేయకూడదు, వాళ్ళ ప్రజలలో నేను ఒక ప్రజనే అని చెప్పుకోకూడదు. వారు 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. వింటున్నారా? యెహోవా సమాజములో చేరకూడదు అంటే ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు మాత్రమే దేవునికి
ఆ తరంలో అంటే ఆ ప్రజలలోనే ఆ ప్రజలలోనే అభివృద్ధి పొందాల. నా కొరకు మీరేం చేయాలంటే రాజ్యముగా చేయబడాలి. ఇక మీరు అన్యులతోనూ వేరే ఇతర ప్రజలతో మీరు వారిని చేర్చుకోకూడదు, వారితో మీరు వియ్యం పొందకూడదు. ఇది కఠినముగా ఇశ్రాయేలీయులకు పెట్టిన పద్ధతి. తర్వాత 25వ అధ్యాయం 5వ వచనం కూడా, ద్వితోపదేశకాండం 25:5 వచనం. సహోదరులు కూడి నివసించుచుండగా ఆ, వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన యెడల ఆ, చనిపోయిన వాని భార్య ఆ. అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. పోయిన భార్య కూడా అన్ని పెళ్లి చేసుకోకూడదంట. సరే, రెండో సంబంధం కదా, ఎవరినో ఒకరిని చేసుకుంటేమి అని మనం అనుకుంటాం. ఇశ్రాయేలీయులు ఎలా ఉంటారు చెప్పండి? అన్యునితో పెళ్లి అంటే ఇశ్రాయేలీయులు అనేవారు ఎంత ప్రత్యేకంగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. చేరకూడదు అనే కఠినంగా మరి ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. వింటున్నారా? ఇంకా తర్వాత ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మిమ్మును చేపట్టి మోషే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు ద్వితోపదేశకాండంలో. చదవండి. యెహోవా మిమ్మును చేపట్టి ఆ, నేనున్నట్లు ఉమ్. మీరు తనకు అక్కడ కూడా అంటాడు. చూడండి ఎన్ని చోట్ల రాయబడి చూడండి ఈ మాట. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. చూడండి, ఇక్కడేమో స్వకీయమైన ప్రజలు అని 4వ అధ్యాయం 20వ వచనం చదివినాం. ఇక్కడ 7వ అధ్యాయం 6వ వచనం ప్రతిష్ఠ జనం, మీరు స్వకీయమైన ప్రజలు, ప్రతిష్టమైన ప్రజలు అన్నాడు. 9వ అధ్యాయం 14వ వచనం, 9:14. నాకు నాకు ఆ, అడ్డం రాకుము. ఉమ్. ఉండకుండా తుడుపు పెట్టి ఉమ్. నిన్ను వారి కంటే బలము గల బహుజనంగా చేసేదనని నాతో చెప్పగా. చూడండి, బలము గల గొప్ప జనముగా చేస్తా, బలం గల గొప్ప జనంగా చేస్తా అన్నాడు. అలాగే 28:9 వచనం, 28వ అధ్యాయం 9వ వచనం కూడా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆ, ఆయన మార్గంలో నడుచుకుని యెడల ఆ, యెహోవా నీకు ప్రమాణం చేయనట్లు ఉమ్. ఆయన తన ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ఏ జనం అంట? ప్రతిష్ఠ జనం, ప్రతిష్ఠించబడిన వారు, ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు. 29వ అధ్యాయం 14వ వచనం, స్వకీయ జనం. 29వ అధ్యాయం ద్వితోపదేశకాండం 11వ వచనం. నీతో మాత్రమే కాదు, ఆ, ఇక్కడ మనతో కూడాను ఉమ్, ఉండి ఉమ్, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి వారితోను ఉమ్, ఇక్కడ నేడు మనతో కూడా నుండి వారితోను ఉమ్, ఈ నిబంధన ప్రమాణం చేయుచున్నాను. ఉమ్, మనం ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించుదుమో ఆ, మీరు దాటి వచ్చిన జన్మల మధ్య నుండి ఉమ్, మనం ఎట్లు దాచి వచ్చిదుమో ఉమ్, మీరు ఎరుగుదురు. ఉమ్, వారి హేయ క్రియలను కర్రతోను రాతితోను వెండితోను బంగారంతోను చేయబడిన వారి విగ్రహములను ఉమ్, మీరు చూచితిరి కదా. ఉమ్, ఆ జనముల ఉమ్, దేవతలను పూజించుటకు ఉమ్, మన దేవుడైన యెహోవా యొద్ద నుండి ఉమ్, తొలగు హృదయం గల పురుషుడే గాని ఉమ్, స్త్రీయే గాని ఉమ్, కుటుంబమే గాని ఉమ్, గోత్రమే గాని ఉమ్, నేడు మీలో ఉండుకున్నట్లు ఉమ్, మరణకరమైన దుష్కార్యమునకు ఉమ్, అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లును ఉమ్. నేడు నిబంధనను మీతో చేయుచున్నాను. నిబంధనను నేను మీతో చేస్తున్నాను. ఇంకా అట్టి పనులను ఉమ్, చేయువాడు ఉమ్, ఈ శాపవాక్యములను వినునప్పుడు ఉమ్, మద్యం చేత దప్పి తీర్చుకునేవాళ్ళని ఉమ్, నేను నా యందు కఠినమును నా హృదయ కాఠినమును నడుచుకునిచుండినను నాకు క్షేమం కలుగునని ఉమ్, నేను ఆశీర్వాదం నొందెదనని అనుకున్నాను. ఉమ్, అయితే ఉమ్, యెహోవా వానిని క్షమింపనొల్లడు. ఉమ్, అట్టివాడు మీలో నుండి ఎడల ఉమ్. నిశ్చయంగా యెహోవా కోపం ఓర్వలేమి ఆ మనుషుల మీద పొగరాజును. ఇశ్రాయేలు ప్రజలకి ఎలాంటి కఠినమైన పద్ధతి పెడుతూ వచ్చిన చూడండి. అంటే దేవుని ప్రజలు అంటే ఒక ప్రత్యేకమైన వారు, ఒక ప్రతిష్టమైన వారు, ఏర్పరచబడిన వారు. ఇలా భూమి మీద ఎన్నో జాతులు ఉన్నప్పటికీ, భూమి మీద మానవ జాతులు ఎన్నో ఉన్నప్పటికీ ఇశ్రాయేలు అనే ఒక జాతిని మాత్రమే తన సొంత ప్రజలుగా, స్వకీయమైన ప్రజలుగా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుని కొరకు తన జనులుగా అని మొదటి సమయాల గ్రంథం ఉంటుంది చూడండి. మొదటి సమయాలు 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కొరకు తన జనులుగా చేసుకున్నట్టుకు ఆయన ఇష్టపడినాడంట.
ఇశ్రాయేలీయుల్ని. యెహోవా మిమ్మును తన జనముగా చేసుకొనుటకు ఆ, ఇష్టం కలిగి ఉన్నాడు. చూడండి, తన జనులుగా తన సొంత ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టమైందంట ఆయనకి. ఇర్మియాలో ఏం రాయబడింది తెలుసా? 13వ అధ్యాయం 11వ వచనంలో ఇలాంటి ప్రజల ద్వారా ఆయనకున్న ప్రయోజనం ఏముంది అంటే, ఆ ప్రజల ద్వారా కీర్తి, ఆయనకున్న మరి ఏమనాలంటే ఆయనకున్న మరి దాహం, లేకపోతే ఆయనకున్న మరి ఇష్టం, లేకపోతే ఆయనకున్న ఆకలి. ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఆయన ఘనత పొందాలా, మహిమ పొందాలా, కీర్తి పొందాలా. అంటే భూమి మీద ఒక దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజల ద్వారా అందుకే ఆయన కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు, ఆయన కొరకు ప్రత్యేకపరచుకున్నాడు, ఆయన కొరకు స్వకీయ సాంపాద్యముగా వారిని స్వీకరించినాడు, ఆయన కొరకు గొప్ప జనముగా చేస్తానని ప్రమాణం చేసినాడు. ఈ ప్రజల ద్వారా దేవునికున్న ప్రయోజనం ఏముందంటే ఆయనకు కీర్తి, ఆయనకు ఘనత, ఆయనకు మహిమ కలగడానికి. చదవన వాటిని ఇర్మియా 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. నాకు కీర్తి స్తోత్రం మహిమ కలుగుటకై ఉమ్, వారు నాకు జనముగా ఉండునట్లు ఉమ్. నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ చూడండి, నాకు కీర్తి మహిమ ఘనత కలుగుటకై ఇశ్రాయేలు ఏం చేసినట? వంశస్థులందరినీ, ఆ, యూదా వంశస్థులందరినీ ఆ, నడికట్టు నరుని నడుమునకు ఆ, అంటియున్న రీతిగా ఆ. నన్ను అంటియుండ చేసితిని. చూడండి, ఎందుకు అంట చేసుకున్నాడు వారిని? అంట చేయడం అంటే నడికట్టు, అంటే ఎప్పుడు గట్టిగా బిగించుకుంటాడు. నడికట్టు తెలుసు కదా? అప్పుడు వాళ్ళకి నిలువుటంగులు ఉండే పెద్ద కిందికి పైకి. వాటిని ఏం చేస్తారంటే ఇక్కడ బెల్ట్ మాదిరి పెడతారు. ఇప్పుడు మనకు బెల్ట్ వచ్చినాయి. అంటే ఈ నడికట్టు ఏం చేస్తుంది చెప్పండి? పోనీదు, అంటుకొని ఉంటుంది అట్లే. దేవునికి ఇశ్రాయేలీయులను నడికట్టుగా అంటుకట్టుకున్నాడంట. ఎందుకు? తన ప్రజలుగా, తన స్వకీయమైన వారుగా, సొంత ప్రజలుగా. వీళ్ళు ఎవరు అంటే నా ప్రజలు, వారి దేవుడినని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట ఆయన. వింటున్నారా? అలాంటి ఆశీర్వాదకరమైన జనం ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రజలని సైతానుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎన్ని రకాలైన ప్రమాదాలు తెచ్చిండో తెలుసా? ఐగుప్తులో కుట్ర జరిగింది. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తే ఐగుప్తులో కుట్ర జరిగింది. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఆ ప్రజల్ని నాశనం చేయాలని ఐగుప్తులో కుట్ర జరిగింది. వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారని. 1వ అధ్యాయం 10వ వచనం. వారు విస్తరింపకున్నట్లు ఉమ్, మనం వారి ఎడల యుక్తిగా జరిగించెదము. 9 నుండి చదవండి. అతడు తన జనులతో ఇట్లనెను, జనులతో ఇట్లనెను, ఆ, ఇదిగో ఇశ్రాయేలు సంతతి ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. ఆ, వారు విస్తరింపకున్నట్లు ఆ. మనం వారి ఎడల యుక్తిగా జరిగించెదము. అబ్బా, చూడండి రండి. చూడండి, వారు విస్తరించుకున్నట్లు వారి ఎడల మనం యుక్తిగా చేద్దాం రండి. ఏం చేస్తారంట? మగ పిల్లలందరినీ చంపిపడేయాల, పుట్టినోళ్ళు పుట్టినట్టు. కానుపులలో మంత్రసాండ్లకు ఆజ్ఞాపించుడు ఫరో ఏమని? మగపిల్లోడు అయినట్లు ఏం చేయాలా? చంపిపడేయండి. మగపిల్లోడు అయినట్లా చంపిపడేయండి. ఆడపిల్ల అయితే బ్రతకండి. ఎందుకు? ఆడపిల్ల అయితే అన్యుడైన పెళ్లి చేసుకోవచ్చు అని. ఐగుప్తు రాజు సిఫ్రో ఆ, హూయాను హెబ్రీయులకు మంత్రసానులతో మాట్లాడి, ఆ, మీరు హెబ్రీయులకు ఉమ్, మంత్రసాని పని చేయుచు ఉమ్, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు ఆ, మగవాడైన ఎడల ఉమ్, వాని చంపుడి, ఉమ్, ఆరుదానైన ఎడల ఉమ్. దాని బ్రతుకునీడి ఆ. వారితో చెప్పెను. చూడండి, మంత్రసానులు దేవుని చాలు చాలు చాలు. మీరు చంపేయాల, మగపిల్లల్ని చంపేయండి. ఎందుకు? ఆ జాతి భూమి మీద ఉండకూడదు. ఎవరు ఇల్లు? ఈ ప్రజలు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. 15వ అధ్యాయం కూడా, నిర్గమకాండం 15వ అధ్యాయంలో కూడా ఈ ప్రజల్ని నాశనం చేయాలనుకున్నాడు సాతాను. 15వ అధ్యాయం 9వ వచనం. తరిమెదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, ఆ, నా కత్తి దూసేదను, ఉమ్, నా చెయ్యి వారిని నాశనం చేయునని నా చెయ్యి వారిని నాశనం చేయునని శత్రువు అనుకొనెను. ఫరోలో ఉండి సైతాను అనుకుంటుందంట, ఫరో ద్వారా వీరిని నాశనం చేయాలి.
దేవుని ప్రజలు ఉండకూడదు. ఎందుకు? దేవుని ప్రజలు భూమి మీద ఉంటే దేవునికి ఏమొస్తుంది చెప్పాలా? దేవునికి ఏమొస్తుంది? కీర్తి, స్తోత్రము, మహిమ, ఘనత ఆయనకు వారి ద్వారా కలుగుతుంది. అంటే పూర్తిగా దేవునికి దక్కకుండా చేయాలనుకున్నాడు సాతాను. వింటున్నారా? ఇలాంటి ఇశ్రాయేలు ప్రజలను నేడు కూడా భూమి మీద నుండి పూర్తిగా తుడిచేస్తా అని ఎంతోమంది ఇశ్రాయేల్ ప్రజల్ని తుడిచేస్తా అని పక్కనున్న శత్రు దేశాలు నేటికి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచ పటంలో నుండి ఇశ్రాయేల్ దేశాన్ని తుడిచేస్తా అని. వాళ్ళే తుడిచిపోయినారు. వింటున్నారా? ఎవరైతే తుడిచేస్తా అన్నారో వారే తొడవబన్నారు. వారు ఆశ్రయించబడిన ప్రజలు. కీర్తన 83:4 చూద్దాం. సైతాను వారిని నాశనం, దేవుని ప్రజలు నాశనం. 83:4 వారు ఇశ్రాయేలు అను పేరు ఉన్నట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించేదమని చెప్పుకొని చూసాడ సైతాను. పక్కనున్న అన్య రాజ్యాలు ఇశ్రాయేలుని తుడిచిపెట్టాలా. వింటున్నారా? ఇలాంటి ఇశ్రాయేలీలకే ఆయన దేవుడు తెలుసా? దేవుడు ఎవరు చెప్పండి? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకే దేవుడు. అందుకని అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అన్నాడు. దేవుడిని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారు దేవుడునని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం మధ్యలో చదవండి. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు సిగ్గుపడడంట. ఎస్, వారు నా ప్రజలే, నేను వారికి దేవుడనే అని చెప్పుకోవడానికి నిస్సందేహంగా ఆయన ధైర్యంగా చెప్తాడంట. ఎందుకు? ఇశ్రాయేల్ ఎవరు చెప్పండి? తమ స్వకీయులు, తన సొంత వారు, తనకు ప్రతిష్ఠ చేసుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారి ద్వారా దేవునికి ఏం రావాలని ఆయన ఇష్టపడ్డాడు? ఇర్మియాలో మనం ఏం చదివినాం? మర్చిపోవద్దు ఈ మాట. 13వ అధ్యాయం 11 వచ్చిన ఇర్మియాలో దేవునికి ఇంకా అదే కాదు, ఇంకా నాకు కీర్తి. వారి ద్వారా ఏం రావాలా? కీర్తి రావాలా, ఇంకా స్తోత్రములు కలగాల, ఇంకా కలగాలి, ఇంకా వారి ద్వారా ఘనత కలగాలి. అందుకే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అందుకే వారు దేవుడిని అని చెప్పుకున్నాడు. ఏంటరా? వారి దేవుడిని అని చెప్పుకున్నాడు. మనం చదువుకున్న వచనాలు మరొకసారి చూద్దాం. ఇది ఇప్పుడు ఇన్నదంతా మనసులో పెట్టుకుందాం. ఏం చదివినాం మనం? యెషయా 63వ అధ్యాయము 16వ వచనం ఏముంది చదవండి. యెషయా 63:16. అబ్రహాముకు పుట్టిన వాళ్ళం కాదు మనం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎవరని చెప్పండి? అన్యజనులం. మనం ఎవరిమి? దేవుడు అబ్రహామును ప్రత్యేకంగా ఏర్పరచుకొని తన సంతానాన్ని పట్టుకుంటూ వచ్చిండు, ఇశ్రాయేలు దేశాన్ని ఏర్పరచుకున్నాడు. మనమెవరిమి? అన్యజనులకు పుట్టిన వాళ్ళం మనం. ఇది అన్య దేశం. వింటున్నారా? త్వరగా రెఫరెన్స్ అందియాల. గలతీ 4వ అధ్యాయం. ఆ కాలం అంటే దేవుని ఎరగక ముందు, ప్రభువులోకి రాకముందు, ఆ కాలమందు దేవుని ఎరగని వారై చాలు. ఇప్పుడు ఆగండి. నిజానికి దేవుళ్ళు కాని వాటికి మనము దాసులమై వాటిని పూజించినాం. మన చరిత్ర ఇదండి. అన్యజనుల చరిత్ర ఏంటి? దేవుడు కాని దానికి మనం దాసులం.
దాన్ని పూజించిన వాళ్ళం మనం. నిజమైన దేవుడు మనకు తెలియదు. నిజమైన దేవుని మనం ఎరగని వారు, నిజమైన దేవునికి మనం దూరంగా ఉన్నవారు. వింటున్నారా? ఇప్పుడు ఏమంటారు యెషయాలు ఏమంటున్నాడు? మాకు తండ్రివి నీవే. అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినా ఎస్, ఎందుకు అబ్రహాం నుండి రాలే మనం. ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినా ఎస్, అంగీకరించరు వాళ్ళు. దేనికి? మన ఇశ్రాయేలీలము కాదు. ఎవరు మనము? అన్యజనులం. ఇశ్రాయేలు చెందిన వారం కాదు. ఇశ్రాయేలు వాగ్దాన నిబంధనలకు మనము ఇంకా లోకమందు దేవుడు లేని ఆ జనం మనం. లోకమందు దేవుడు లేని జనం. మరి దేవుడున్న ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుడున్న ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. అందుకే వారు మనల్ని చెప్పండి అంగీకరించరు. అందుకే మనల్ని వారు అంగీకరించరు. అబ్రహాం కూడా అంగీకరించాడు. ఎందుకు? మనం అబ్రహాంకి రాలేదు కదా, ఇశ్రాయేలు జాతి కాదు కదా మంది. మనం ఎవరమి? అన్యజనులం. మనం అన్య జాతులంటూ వచ్చిన వారు. వింటున్నారా? అయితే ఇప్పుడు ప్రభువుతో మనం ఏం చెప్పాలి తెలుసా? ఏం చెప్పాలా? చదవండి. ప్రభువా, అబ్రహాం మమ్మల్ని అంగీకరింపకపోయినా ఇశ్రాయేలీలు మాకు తండ్రివి. ఇదే అండి ఆరాధన. ఎందుకు? నువ్వు మాకు తండ్రిగా దొరికినావు. ఇశ్రాయేల్ ప్రజలతో సహా పౌరులుగా మనం చేసినాడు. ఇప్పుడు చదవండి ఎఫెసీ 2:12 వచ్చిన పూర్తి చదవండి. పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి, అది క్రీస్తుకు మనం ఎవరని చెప్పండి? దూరస్తులం. క్రీస్తుకు మనము దూరస్తులం. అయితే చదువు ఇప్పుడు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు మనల్ని దేవునితో మనల్ని కనెక్ట్ చేసింది ఏంటి చెప్పండి? యేసు రక్తం. అన్యజనులు మనం. దేవుడు ఎవరో తెలియదు. ఇశ్రాయేల్ ప్రజలకు మనల్ని అంగీకరించరు. ఇశ్రాయేల్ ప్రజలు మనల్ని అంగీకరించడు. అబ్రహాం కూడా అయ్యా అబ్రహామా నువ్వు మాకు తండ్రిగా ఉండంటే నో నో అంటాడు. ఎందుకు? నా నిబంధనను మీరు పాటించలేదు, నా నిబంధనని మీరు పాటించలేదు అంటాడు. వింటున్నారా? మాకు మేమంటూ ప్రత్యేకంగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అని చెప్తాడేమో అబ్రహాం. ఒకవేళ ఇశ్రాయేల్ కూడా ఏమంటారు? మేము ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళం, మాకంటూ ఒక నిబంధన ఉంది, సున్నతి చేస్తాం, దేవుడు ఏర్పరిచిన పండుగలన్నీ మేము చేస్తాం, మేము అబ్రహాము సంతానం. అందుకనే శాస్త్రుల పరిచయాలు ఏం చేసిండ్రు? యోహాను అన్నారు వాళ్ళు. మనం చెప్పగలమా అబ్రహాము సంతానం అని? ఎన్ని గుండెలు ఉన్నాయి చెప్పడానికి? చెప్పండి. మేము అబ్రహాం సంతానం అని ఎన్ని గుండెలతో చెప్పగలవు? నువ్వు అబ్రహాం సంతానమా? మనం కాదండి, అబ్రహాం సంతానం కాదు. వింటున్నారా? అయితే అబ్రహాము సంతానముగా యేసు రక్తం మనల్ని చేసింది. క్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు మనం ఏం సమీపస్తులుగైనాం. యేసు ప్రభు చూడండి, ఒక సుంకరి జక్కైతే ఏమంటాడు చూడండి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇతనెవరు? సుంకరి, అన్యుడు. మరి ఎట్టొచ్చింది సంబంధం? చూడండి, అంగీకరించారు ఇతన్ని అబ్రహాము. ఇంకొక ఆమె వచ్చింది, ఒక స్త్రీ, అన్య స్త్రీ వచ్చింది. ఈమె కూడా దేవుని స్వకీయమైన వారు అంటున్నాడంటే ఎట్లొచ్చింది ఈ బంధం? ఆయన రక్తం వలన మీరిప్పుడు సమీపస్తులై ఉన్నారు. యేసు రక్తం ద్వారా మనకు సంబంధము, సమీపం అనేది కలిగింది. ఇప్పుడు మనం ఆయన ప్రజలం, ఆయన సొత్తైన ప్రజలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన సొంత ప్రజలు, సొత్తైన ప్రజలై ఉన్నారంటాడు చూడండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం మొదటి పేతురు. అయితే ఎవరమంట మనం?
చీకటి అంటే ఏంటి చెప్పండి? చీకటి అంటే పాపము. చీకటి అంటే దేవునికి ఎలుపటి ఉన్నదేంటి? చీకటి. అంటే దేవునిలో ఉన్నదేంటి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో వెలుగుండెను, ఆయనే వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను రాయబడి. అంటే ఎవరు? వాళ్ళు దూరం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం. ఇప్పుడు చెప్పండి, చూడు చేర్చబడుతుంది. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన. ఇంతకుముందు ఎవరికి విన్నాం ఈ మాట? ఇశ్రాయేలీలకు మాత్రమే విన్నాం ఈ పేరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరికి వాడబడుతుంది? అందరంటే ఎవరు? వాళ్ళు? నువ్వు నేనే, మనమే. నువ్వు నేను మనమే. దేవుడు స్వకీయమైన ప్రజలుగా మనల్ని అంగీకరించినాడు. ఎట్లా ఇది సాధ్యం? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించబడింది. అంటే ఎలా వచ్చింది ఇది? ఈ బంధం చెప్పండి. ఇప్పుడు ఇది మర్చిపోవద్దు. ఈ బంధం, దేవునితో సంబంధం అనేది ఎట్లొచ్చింది చెప్పాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలతో ఏక పట్టణం అనేది చెప్పండి. చదివినాం కదా, వచ్చినాం. ఏముందాడా? మీరు అస్సలు పాయింట్ మర్చిపోతున్నారు. తన్ను అంగీకరించిన వారెవరో? ఎవరిని అంగీకరిస్తే? యేసు ప్రభువును రక్షకునిగా, ప్రభువుగా ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి ఎలాంటి ఆధిక్యత ఉంది? దేవుని పిల్లలవుటకు అధికారం. మనం ఎవరమి? అన్యజనులలోనే ఆరవేయబడి చీకటిలోనే మ్రగ్గిపోయి, వింటున్నారా? నరకానికి వెళ్ళిపోదు. సిలువలో రక్తం కార్చుట ద్వారా ఆ రక్తం మనల్ని ఏం చేసింది? గలతీ 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. చేయలేరు. ఏమని ఆరాధిస్తారు చెప్పండి? ఇప్పుడు అంటే యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు. మీరెవరు? దేవుని చేత ఎరగబడిన వారును. ఇప్పుడు మీరెవరు? దేవుని చేత ఆయన లిస్టులోకి వచ్చిండ్రు మీరు. ఇశ్రాయేలుతో సహా పౌరులం కాదు మనం. ఇశ్రాయేలుతో పౌరత్వం అంటే పౌరత్వం లేదు మనకి. అడిగిపోయి, ఓ ఇశ్రాయేలీలారా మేము కూడా మీ పౌరులం అంటే గెట్ అవుట్ అంటారు వాళ్ళు. వింటున్నారా? అసలు మీరెవరు? అన్ని జనులు అంటారు. అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? లేదు, మీరు కూడా నా పిల్లలే, మీరు కూడా నా ఇశ్రాయేలుతో సహా పౌరులు అంటున్నాడు. ఇశ్రాయేలుతో సహా మీరు కూడా నాకు సమానమైన వారే అంటున్నాడు. ఎట్లొచ్చింది ఈ భాగ్యం చెప్పండి? యేసు ప్రభు ద్వారా. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. వింటున్నారా? తన పిల్లలం మనం. ఇప్పుడు ఇశ్రాయేలుతో సహా పౌరులం. ఇశ్రాయేల్ వాగ్దానాలలో, నిబంధనల్లో మనము సహా పౌరులం. మనం అబ్రహాంకు చేసిన వాగ్దానములలో మనల్ని కూడా పాలిభాగస్తులం. గలతీ రాసిన పత్రికలో చూడమాట. అబ్రహాంకు చేసిన ఆ వాగ్దానములలో మనం కూడా పాలిభాగస్తులుగా ఆయన చేసినాడు. గలతీలకు రాసిన పత్రిక వాగ్దానాలు అనే మాటను చూడండి. 3వ అధ్యాయము
చదండి. 3వ అధ్యాయం 16వ వచనం నుండి. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానము చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక అతని గూర్చి అన్నట్టు నీ సంతానం అనెను. తర్వాత 29 కూడా చదండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం. మీరు క్రీస్తు సంబంధులైతే, అన్యజనులమైన మనము క్రీస్తు సంబంధులమైన తర్వాత అబ్రహాము యొక్క సంతానముగా కూడా చేయబడుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా ఇది మనకి భాగ్యం దొరికింది. యేసుక్రీస్తు ద్వారా మనకిది అవకాశం దొరికింది. యేసు ప్రభువే లేకపోతే మన స్థితి ఏమైపోవు చెప్పండి? దరిద్రులము, దిక్కుమాలిన వారము, గుడ్డి వాళ్ళము, దిగంబరులము. ఆడంది మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవుడు లేని ప్రజలు ఎవరు? దరిద్రులు, దిక్కుమాలిన వారు, గుడ్డోళ్ళు, దిగంబరులు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ప్రజలం, తన స్వకీయమైన సొంత ప్రజలం మనం. ఈ విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి? మీకు అర్థమైందా ఈ విషయము? అర్థమైంటేనే ఆరాధన చేస్తారు. అర్థం కాకపోతే ఏమో చెప్తున్నావు, మాకేం అర్థం కాలేదంటున్నారా? ఈ విషయం అర్థం కాకపోతే నీ ఆరాధనలో ఏం లేదు, జీవం లేదు నీ ఆరాధనలో. వింటున్నారా? రోమిలి రాసిన పత్రిక మరొకసారి చదవండి. 9, 24, 25 వచనాలు త్వరగా. అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల, అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ కనపరచువలెనని నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని వచనమండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడింది ఈ ప్రవచనం. ఈ మాటే ఇది రోమీలకు రాసిన పత్రికలో అక్కడ రోమీలకు ఈ మాటలు చెప్పబడుతూ వచ్చినాయి. పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆ వచనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. నా ప్రజలు కాని వారు, ఎక్కడైతే నా ప్రజలు కాదో ఇల్లు, అక్కడే ఇల్లు నా ప్రజలను నేను వారిని అంగీకరిస్తున్నాను, నా ప్రజలుగా స్వీకరిస్తున్నాను. ఏ సాధనం ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసి, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకునిగా ప్రభుగా స్వీకరిస్తున్నారో వారు ఏమైనారు? దేవుని పిల్లలుగా చేయబడినారు. ఈ సత్యము నువ్వు ఎరగకపోతే నువ్వు ఎన్ని రోజులు చర్చికి వచ్చినా వేస్ట్. ఈ సత్యం ఎరిగినాడే నీ ఆరాధన దేవునికి అంగీకృతమవుతుంది. వింటున్నారా? మనం ఎవరని చెప్పండి? అసలు మన జాతి, మన హిస్టరీ ఏంటి చెప్పండి? అన్యజనులం మనం. వింటున్నారా? అన్యజనులం మనం. దేవుని ప్రజలకు చెందిన వారం కదా. అన్యజనులు వెలుగుకు వెలుపట చీకటిలో ఉన్నవారం మనం. అందుకే నీతి ఏంటో అవినీతి ఏంటో ఇవి ఎరగం మనం. అన్నీ సమానమే అన్నీ అనుకుంటాం మనం, అంతే. వింటున్నారా? అవినీతిలో బ్రతుకుచు, అజ్ఞానంలో బ్రతుకుచు, అంధకారంలో ఉంటూ నేను మంచిగానే అంటారు. చూసి తాగుడు పోతుండే ఏమంటాడు? నేను తాగినా కూడా అబద్ధాలను సత్యమే చెప్తా అంటాడు. అలాంటి జాతి మంది. వింటున్నారా? కాబట్టి ఇలాంటి భయంకరమైన ప్రజల్ని మనల్ని ఏర్పరచుకున్నాడు. సొంత ప్రజలుగా మనల్ని ఏం చేసినట్ట? రాజ్యముగా మనల్ని చేసినాడు.
ఇశ్రాయేల్ ప్రజల ఎడల ఏ కలలు కన్నాడో దేవుడు, ఆ కలలు మన పట్ల కూడా నెరవేర్చిండు ఆయన. అందుకే ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రభువును ఆరాధించాల. ప్రభువా, నేను ఒకప్పుడు అన్యజనుణ్ణి, దేవుణ్ణి ఎరగని వాడిని, నిజానికి దేవుళ్ళు కాని వాడికి పూజించే నిరీక్షణ లేదు నాకు. ఇశ్రాయేలు ప్రజలతో సహా నేను పౌరుని కాదు, నేను చీకటిలో ఉన్నవాడను ప్రభువా, అంధకారంలో ఉన్నా నేను. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. యేసు క్రీస్తు ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా నన్ను సమీపస్తునిగా చేసి, యేసుక్రీస్తును నా ప్రభువుగా రక్షకుని అంగీకరించడం ద్వారా నన్ను నీ బిడ్డగా స్వీకరించి, ఇశ్రాయేలు ద్వారా ఏం పొందాలనుకున్నాడు ఆయన? కీర్తి, స్తోత్రము. ఈరోజు నువ్వు నేను అలాంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తెచ్చిండు. ఇశ్రాయేలీలతో సహా పౌరత్వంలోనికి మనల్ని తెచ్చిండు. ఇశ్రాయేలీ ఎడల ఏ కలలైన కన్నాడో ఈరోజు మనకిచ్చినాడు ఆ భాగ్యం. అందుకే ఈరోజు మనం అంటున్నాం, ఒకప్పుడు మనము దేవుని తండ్రి అనే ఆధిక్యత కూడా లేదు. ఈరోజు అబ్బా తండ్రి నాయనా అనే భాగ్యం వచ్చింది. అందుకే ఆయనను మనము స్తుతించి, ఆయన గణపరిచి